దగ్గర బీజేపీ ముఖ్యంగా రక్తదానం అనేది ప్రాణాన్ని నిలబెడుతుంది కాబట్టి మనము ఖచ్చితంగా 150 days అంటే 150 days తర్వాత ఇప్పుడు ఇస్తే 150 days తర్వాత మళ్ళీ ఎందుకంటే రీజనరేట్ అయిపోతుంది కాబట్టి మనం ఎవరైతే రక్తం ఇవ్వాలని తెలుసుకుంటారో వాళ్ళు వాలంటీర్గా ఎవరు అర్హులంటే మళ్ళీ మనం ఇచ్చిన రక్తం మొత్తం కూడా మనకి తిరిగి మన బాడీలోకి వచ్చేస్తుంది. జస్ట్ నార్మల్ ఆహారం తీసుకుంటే కూడా వచ్చేస్తుంది. సో మనం ఎక్కడ పోయినా కూడా మన బ్లడ్ సెల్స్ కి లైఫ్ టైమ్ 120 days మన రెడ్ బ్లడ్ కార్పసల్స్ రక్త కణాలకి లైఫ్ టైమ్ 120 days. సో 120 days కి అవి డిస్ట్రాయ్ అయిపోతాయి. సో అలాగూ డిస్ట్రాయ్ అయిపోతాయి కాబట్టి ఈ క్యాంప్ ఇన్ఛార్జ్ రవీంద్ర సార్ గారికి అలాగే ముఖ్యంగా మన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పేరు పెంచుకుని ఎందుకంటే అందరి పేర్లు నా స్నేహితులే అందరూ నాకు కావాల్సిన వాళ్ళు ప్రత్యేకంగా మాతో ఒక కూటమిగా ఉన్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు స్వాగతం తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు దాకా సుబ్బరెడ్డి గారు చెప్పినట్టు రక్తం అనేది చాలా విలువైనది. అసలు చాలా మంది అనుకుంటారు ప్రాణము మనిషి మర్చిపోయి కదా, కాబట్టి రక్తం చాలా విలువైనది. ఆ రక్తదానం చేసే వాళ్ళు ఎంత విలువైన వాళ్ళు మనందరూ కూడా తెలుసుకోవాలి. ఇంకోటి రక్తదానం చేసినట్లయితే అయ్యో మాకు రక్తం తగ్గిపోతే మళ్ళీ అది ఉత్పత్తి అవుతుందో లేదో అనే సందేహం కూడా అవసరం లేదు అనే విషయాన్ని అందరూ కూడా తెలుసు. అయినా కానీ అది మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే కొంతమందికి రక్తం ఇస్తే ఏమవుతుందో ఏమో అని. నేను కూడా సిఎంసీలో 2-3 సార్లు రక్తం ఇచ్చిన. ఈ రోజు ఇస్తే ఇవ్వడానికి నాకేం ఇబ్బంది లేదు, కానీ ఇస్తే నాకు ఫ్యాక్టరీ ఉంది, ఆదికేషన్ ల్యాడ్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి నాకేం ఇబ్బంది లేదు. బట్ అది యూజ్ కాదేమో, కాబట్టి ఉపయోగం ఎప్పుడైతే ఉందో అప్పుడు ఇస్తేనే. కొంతమంది వయసు అయిపోయినప్పుడు లేకపోతే ఏదైనా రోగం వచ్చినప్పుడు ఏదో త్యాగం చేయాలనుకున్నప్పుడు నాకు అవకాశం లేదు. ఎప్పుడు మనం రక్తం ఇవ్వడానికి అవకాశం ఉంటుందంటే మన ఆరోగ్యం ఉన్నప్పుడే. ఆల్కహాల్ ఉంటే కుదరదు, మందు తాగాలి, షుగర్ ఉంటే కుదరదు, బీపీ ఉంటే అసలే కుదరదు. కాబట్టి ఆరోగ్యం ఉన్నప్పుడు ఇది ఒక అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే అన్నిసార్లు ఉపయోగపడదు. అన్ని మత గ్రంథాలను అనే ఘోషిస్తుంది రక్తం గురించి. చాలా ప్రాముఖ్యత ఇది. చర్చ్ మసీదు గుడిగా చెప్పడానికి అది రక్తం ఇవ్వడం వల్ల చాలా ఉపయోగాలు ఉంది. కాబట్టి అవకాశం వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేయాల్సి కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ